స్టూడెంట్స్, మనము 10th క్లాస్లో లాగర్థం సంబంధించి కొన్ని ఫార్ములాలు అనేది డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు లాగర్థం సంబంధించి ఎక్సర్సైజ్ 1.5 లో ఎలా చేయాలనేసి డిటర్మైన్ ద వాల్యూ అంటే వీటి యొక్క వాల్యూస్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ మనము ఇలా ఇచ్చినప్పుడు వీటికి ఫార్ములా అనేది ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసినాం. ఇక్కడ ఏంటంటే ఫార్ములా ఇలా లాగ్ ఏ బేస్ లో b పవర్ m ఉంటే లాగ్ a టు ద బేస్ b పవర్ m ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే 1/m లాగ్ a బేస్ b అనేది వస్తుంది. అంటే ఇక్కడ బేస్ లో కానీ పవర్ ఉండే పని అయితే అది ముందుకి 1/m గా వస్తుంది. అలాగే ఇక్కడున్న దాన్ని కూడా అలాగే రాసుకుంటే లాగ్ 5 ఇక్కడ బేస్ ఎంత అంటే 5 స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే 25 ని 5 స్క్వేర్ గా రాసుకుంటాం. దీని వాల్యూ ఏమొస్తుంది 1/2 లాగ్ 5 బేస్ 5 అనేది వస్తుంది. లాగ్ బేస్ 5 లాగ్ 5 టు ద బేస్ 5 అన్నప్పుడు దీని వాల్యూ ఎంత అంటే 1 అవుతుంది. అంటే 1/2 ఇంటూ 1 అవుతుంది ఈక్వల్ టు 1/2. ఇక్కడ దీని వాల్యూ ఎంత వస్తుంది 1/2 అనేది వస్తుంది. అలాగే సెకండ్ ప్రాబ్లం తీసుకున్నాం, సేమ్ ఇదే ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఎలా రాస్తామంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో లాగ్ 3 దీని బేస్ వచ్చి 81 అంటే మనకు ఎంత వస్తుంది 81 ని 2 ఇంటూ 27 గా రాసుకుంటాం, 3 ఇంటూ 27 గా రాస్తాం. అలాగే 3 ఇంటూ 3 ఇంటూ 9 గా రాస్తాం, 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 గా రాస్తాం. అంటే ఇక్కడ 3 3 జా 9, 9 3 జా 27, 27 3 జా 81 అనేది వస్తుంది. అంటే 81 ఇలా రాసుకున్నాం. వీటిని ఏమంటాం అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాం. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రధాన కారణాంకాల లబ్ధం అనేసి అంటాం. ఇలా రాసినప్పుడు దీని వాల్యూ 3/4 అనేది వచ్చింది. అంటే 81 ప్లేస్ లో 3/4 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 3/4 అనేది సబ్స్టిట్యూట్ చేసింది. సేమ్ అలాగే 1/4 ఇక్కడ బేస్ కి పవర్ ఎంత ఉందో అది ముందుకు వస్తుంది. కాబట్టి ఇక్కడైతే ఇక్కడ లాగ్ 3 దీనికి కానీ బేస్ కానీ ఉంటే అది జస్ట్ ముందుకు మాత్రం వస్తుంది. ఎలా అంటే లాగ్ a పవర్ m బేస్ b అనేది ఉంటే m ముందుకు వస్తే m లాగ్ a బేస్ b అనేది అవుతుంది. అంటే a కానీ పవర్ ఉంటే ముందుకు m అనేది ముందుకు వస్తుంది. అలా బేస్ గాని ఉంటే 1/m గా వస్తుంది. ఇక్కడ 1/m గా ఇలా వస్తుంది. కాబట్టి ఈ 4 అనేది 1/4 ముందుకు వస్తుంది. ఇక్కడ లాగ్ 3 బేస్ 3 అనేది రాసుకుంటాం. నెక్స్ట్ దీని వాల్యూ 1 కాబట్టి 1/4 ఇంటూ 1 ఈక్వల్ టు 1/4 అనేది దీని యొక్క వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఇదే విధంగా చూస్తే ఇక్కడైతే బేస్ ఉంది, ఇక్కడైతే మామూలుగానే ఉంది. అంటే దీన్ని ఎలా రాస్తామంటే లాగ్ 1/16 అంటే 1/16 నేను రాస్తాం అంటే 1/2/4 అనేది రాస్తాం. బేస్ అనేది 2. ఇక్కడ 16 ని అంటే 16 ఎలా రాస్తామంటే 2 ఇంటూ 8 రాస్తాం. అలాగే 2 ఇంటూ 2 ఇంటూ 4 రాస్తాం. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అనేది వస్తుంది. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 16 వస్తుంది. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16 అనేది వస్తుంది. దీన్ని ఎలా రాస్తాం 2/4. కాబట్టి 1/16 నుండి 16 ప్లేస్ లో 2/4 అనేది రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని లాగ్ 2/-4 బేస్ 2. ఇక్కడ ఉన్న యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే a పవర్ 1/a పవర్ n 1/a/n అంటే దీన్ని ఏం రాస్తామంటే a పవర్ -n గా రాస్తాం. అంటే ఇక్కడ డినామినేటర్ లో కానీ హారంలో కానీ ఉన్న సంఖ్యని పైకి తీసుకెళ్లేటప్పుడు ఆ పవర్ కి ఏదైతే పవర్ ఉందో దానికి మైనస్ అనేది వస్తుంది. కాబట్టి అలా మైనస్ రాసుకున్నాం. ఇప్పుడు -4 ముందుకు వస్తే -4 లాగ్ 2 బేస్ 2 అనేది వస్తుంది. దీని వాల్యూ లాగ్ a బేస్ a ఈక్వల్ టు 1 అనేది అవుతుంది. కాబట్టి అది ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ కూడా ఈక్వల్ గా వచ్చింది కాబట్టి 1 రాసుకున్నాం. ఇక్కడ కూడా ఈక్వల్ కాబట్టి 1 అనేది రాసుకున్నాం. ఇక్కడ -4 ఇంటూ 1 అవుతుంది. దీని వాల్యూ -4 అనేది అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక ఫార్ములా, నెక్స్ట్ ఇక్కడ ఒక ఫార్ములా, ఇది కూడా ఫార్ములా కిందనే తీసుకుంటాం. ఈ ఫార్ములా ప్రకారం రాసుకున్నాం. ఇక్కడ ఏం చేసాం 1/16 ని 1/2/4 రాసుకున్నాం.
డినామినేటర్లో హారంలో ఇలా వచ్చినప్పుడు ఏ పవర్ -n కాబట్టి పవర్లో -4 రాసుకున్నాం. -4 మాత్రం ముందుకు వచ్చింది. ఇక్కడ మాత్రము ఇక్కడ బేస్ కి పవర్ ఉంది కాబట్టి 1/4 వచ్చింది. ఇక్కడ బేస్ కాకుండా అంటే ఇక్కడ బేస్ అనేది 2 మాత్రమే ఉంది. ఇక్కడ ఉన్న వాల్యూ కాబట్టి ముందు మాత్రం -4 అని అలాగే వచ్చేసింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ log 1 to the base 7 అనేది ఉంది. దీని ఏం చేస్తామంటే log 1 ని 7 పవర్ 0 అని రాసుకుంటాం. అంటే ఏదైనా సరే 0 తప్ప ఎనీ నెంబర్ పవర్ లో కానీ 0 ఉంటే దాని వాల్యూ 1 అవుతుంది. కానీ 0 పవర్ 0 అనేది 1 మాత్రం కాదు. ఇలాగా 7 బేస్ అని రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే 0 అనేది ఉన్నది ఇక్కడ కాబట్టి 0 ముందుకు వచ్చేస్తే 0 ఇంటూ log 7 బేస్ 7 అనేది వస్తుంది. దీని వాల్యూ 1 కాబట్టి 0 ఇంటూ 1 ఈక్వల్ టు 0 అనేది అవుతుంది. అంటే log 1 వాల్యూ ఎంత అంటే 0 అనేది అవుతుంది. అలాగే మరొక లెక్క చూస్తే log ఇక్కడ రూట్ అనే దాన్ని ఏం రాస్తాం అంటే x పవర్ 1/2 అనేది రాస్తాం. ఇక్కడ x బేస్ x అనేది అలాగే వస్తుంది. ఈ 1/2 ముందుకు వస్తే 1/2 log x బేస్ x అనేది వస్తుంది. x బేస్ x అనేది 1 కాబట్టి 1/2 ఇంటూ 1 ఈక్వల్ టు 1/2 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి 512 అనేది ఉంది. దీని ఏం చేస్తున్నాం అంటే 512 ని 2 ఇంటూ అంటే దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాస్తున్నాం. ఇక్కడ 2 2 జా 4 అనేది వస్తుంది. నెక్స్ట్ 1 దీనికి ఇస్తే 5 జా 10 అవుతుంది. 1 దీనికి ఇస్తే 6 అనేది వస్తుంది. నెక్స్ట్ 2 ఇంటూ ఇక్కడ 1 2 8 అనేది వస్తుంది. నెక్స్ట్ 2 ఇంటూ 64 నెక్స్ట్ 2 ఇంటూ 32 ఇక్కడ వచ్చి 512 ని 2 ఇంటూ 256 గా ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 నెక్స్ట్ 5 7 11 13 17 19 ఇలాగ ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి. ఇలా ప్రైమ్ నెంబర్ తీసుకున్నాం ఫస్ట్ 2 తో డివైడ్ అవుతుంది లేదు చూసుకుంటాం. 512 అనే దాంట్లో ఫస్ట్ నెంబర్ 2 కాబట్టి 2 తో డివైడ్ అవుతుంది. అంటే 2 తో డివైడ్ అయినంత వరకు 2 తో చేస్తాం. 2 తో డివైడ్ కాకపోతే 3 తో చేస్తాం. అప్పుడు 3 తో కాకపోతే 5 తో నెక్స్ట్ 7 నెక్స్ట్ 11 నెక్స్ట్ 13 ఇలాగా 1 by 1 చెక్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ 512 అనేది 2 తో పోతున్నారు కాబట్టి 2 తోనే డివైడ్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ వచ్చి 2 తో డివైడ్ చేసినప్పుడు 256 వచ్చింది. నెక్స్ట్ మళ్ళా దీన్ని 2 తో డివైడ్ చేసినప్పుడు 2 ఇంటూ 128 వచ్చింది. 128 ని మళ్ళా 2 తో 2 ఇంటూ 64 ఇలాగా మనకి ఎంత వచ్చిందంటే 2ను ఇక్కడ ఏదైతే డివైడ్ చేస్తామో అది అలాగే కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ రాసుకునేవి అలా కంటిన్యూ అవుతాయి. టోటల్ గా మనకి ఎన్ని వస్తాయంటే 2/9 అనేది అంటే టోటల్ 9 2s అనేది వస్తాయి. వీటిని కానీ మల్టిప్లై చేసామంటే 2 2s are 4 4 2s are 8 8 2s are 16 16 2s are 32 32 2s are 64 64 2s are 128 128 2s are 256 256 2s are 512 అనేది వస్తుంది. కాబట్టి వీటిని మల్టిప్లై చేసినా మనకు కావాల్సిన 512 వస్తుంది. మనకు కావాల్సిన దాంట్లో అంటే log 512 అంటే మనకి ఏమొచ్చింది 2/9 బేస్ 2 అనేది రాసుకుంటాం. అంటే 512 ఉన్న చోట 2/9 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. 9 ముందుకు వస్తే 9 log 2 బేస్ 2 అనేది వస్తుంది. log 2 బేస్ 2 అనేది 1 కాబట్టి 9 ఇంటూ 1 ఈక్వల్ టు 9 అనేది దీని వాల్యూ అనేది అవుతుంది. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూస్తే ఇక్కడ ఎలా రాస్తామంటే log 0.01 ని మనం ఎలా రాస్తామంటే 1 by పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ కాబట్టి 100 రాస్తాం. ఇక్కడ బేస్ అనేది 10 వస్తుంది. అంటే ఇక్కడ డెసిమల్స్ గా ఉన్న దాన్ని ఫ్రాక్షన్ గా రాసాం. 0.01 పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 రాసాం. ఒకవేళ 2 నింటే 2 రాసి by 100 అనేది రాసి ఉంటాం. డెసిమల్ తర్వాత 2 ప్లేస్ కాబట్టి 1 పక్కన 2 జీరోస్ అనేది వస్తాయి. నెక్స్ట్ దీన్ని log 1/100 నేను రాస్తాం. అంటే 1/10 స్క్వేర్ అనేది రాస్తాం. బేస్ 10 అలాగే ఉంటుంది. నెక్స్ట్ log ఇక్కడ ఇంతకు ముందు చేసినట్టే 10⁻⁻2 బేస్ 10 రాస్తాం. -2 ముందుకు రాసేసి -2 ఇంటూ log 10 బేస్ 10 అనేది వస్తుంది. log
10 to the base 10 అంటే 1 కాబట్టి -2 into 1 equal to -2 అనేది దీని వాల్యూ అనేది అవుతుంది. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ప్రాబ్లం 8th ప్రాబ్లం చూస్తే ఇక్కడ వచ్చి log 8/27 ఉంది. 8 అంటే 2 క్యూబ్ అంటే 2 ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 2 2 జా 4 4 2 జా 8 అనేది వస్తుంది. అలాగే ఇక్కడ 27 అంటే 3 క్యూబ్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా 3 3 జా 9 9 3 జా 27 వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 2/3 బేస్ అనేది అలాగే రాసుకుంటాం. ఇక్కడ రెండిటికి పవర్ లో 3 ఉంది కాబట్టి దీన్ని log 2/3 హోల్ క్యూబ్ గా రాసుకుంటాం. అంటే ఇక్కడ ఫార్ములా ఏంటంటే a పవర్ m బై b పవర్ m ఈక్వల్ టు a/b హోల్ పవర్ m గా రాసుకుంటాం. అంటే ఇక్కడ రెండిటికి ఈక్వల్ పవర్ ఉన్నప్పుడు దాన్ని హోల్ పవర్ గా రాసుకుంటాం. నెక్స్ట్ బేస్ 2/3 అలాగే వస్తుంది. ఇక్కడ 3 అనేది ముందుకు వస్తే 3 log 2/3 బేస్ వచ్చి 2/3. ఇక్కడ కూడా రెండు ఈక్వల్ గా ఉన్నాయి. రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు దీని వాల్యూ ఏమొస్తుంది 3 into 1 అయిపోతుంది. ఎప్పుడు log 2/3 బేస్ 2/3 బేస్ ఇక్కడ ఉన్న వాల్యూ రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు దాని వాల్యూ 1 అవుతుంది కాబట్టి 3 1 3 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ ఏది ఇక్కడ 9th ప్రాబ్లం ఎలా అంటే 2² ప్లస్ log 3 బేస్ 2 అనేది ఇచ్చారు. దీన్ని విడగొట్టుకున్నప్పుడు ఎలా అంటే 2² into 2 పవర్ log 3 బేస్ 2 గా రాసుకుంటాం. అంటే ఇక్కడ a పవర్ m ప్లస్ n గా ఉంది. a పవర్ m ప్లస్ n ఇక్కడ ఫార్ములా వచ్చి a పవర్ m ప్లస్ n ఈక్వల్ టు a పవర్ m ఇంటూ a పవర్ n గా రాసుకుంటాం. అంటే m ప్లస్ n ని a పవర్ m ఇంటూ a పవర్ n గా రెండుగా విడగొట్టుకుంటాం. ఇక్కడ ఈ ఫార్ములా a పవర్ m ఇంటూ a పవర్ n ప్రకారం రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ బేసు ఈక్వల్ గా ఉన్నప్పుడు ఇక్కడ బేస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు అంటే a పవర్ log n బేస్ a ఇక్కడ బేస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు దీని వాల్యూ ఎంత అంటే ఇక్కడ n ఉంది కాబట్టి n అలాగే వస్తుంది. అలాగే దీనికి కూడా ఏమొస్తుందంటే 2² అంటే 4 into 3 అనేది వస్తుంది. ఇక్కడ బేస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రం ఇలాగా ఇక్కడ బేస్ 2 పవర్ log 3 బేస్ 2 కాబట్టి దాని వాల్యూ 3 వస్తుంది. 4 3 12 అనేది దీని యొక్క వాల్యూ అవుతుంది. నెక్స్ట్ రోమన్ 2 లో ప్రాబ్లం చూస్తే ఫస్ట్ దాంట్లో log 2 ప్లస్ log 5 అనేది ఇచ్చింది. దీన్ని ఏం చేయాలంటే log n గా ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వాలి. అంటే ఈ ఫార్మాట్ లో రాయాలి. log n గా అంటే ఒకే లాగ్ గా రాయాలి. దీని ఏంటంటే ఇక్కడ యూజ్ చేసేటువంటి ఫార్ములా log a ప్లస్ log b ఈక్వల్ టు log ab అంటే a ఇంటూ b గా రాస్తాం. ప్లస్ ఉన్నప్పుడు a ఇంటూ b గా రాస్తాం. కాబట్టి దీన్ని ఇలా రాసినప్పుడు log 2 ఇంటూ 5 అనేది రాస్తాం. అంటే log 10 అనేది వస్తుంది. ఒకవేళ దీని బేస్ అనేది 10 గా ఇచ్చింటే బేస్ అనేది 10 గా అయితే దీని వాల్యూ ఏమవుతుంది 1 అనేది అవుతుంది. కానీ ఇక్కడ 10 అనేది ఇవ్వాలా కాబట్టి దీని వాల్యూ log 10 అనేది అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం తీసుకుంటే సేమ్ ఇలాగే, కాకపోతే ఇక్కడ అప్లై చేయాల్సిన ఫార్ములా log a మైనస్ log b ఈక్వల్ టు log a బై b అనేది ఫార్ములా. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి a ఇంటూ b గా రాసుకున్నాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి a బై b గా రాసుకున్నాం. దీనికి ఏమొస్తుంది log 16/2 అనేది వస్తుంది. 2 1s 2 8s ఈక్వల్ టు log 8 అనేది వస్తుంది. ఇంకా దీన్ని రాయాలంటే log 8 ని 2 క్యూబ్ గా రాస్తాం. 2 ముందుకు వస్తే 3 log 2 అనేది దీని వాల్యూగా వస్తుంది. థర్డ్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే m log a అనేది ఉంది. అంటే దీనికి ఫార్ములా ఏంటి log a పవర్ m గా రాసుకుంటాం. అంటే log a పవర్ m ని m ముందుకు వస్తుందని ముందు ప్రాబ్లమ్స్ లో చెప్పుకున్నాం. గత వీడియోలో కూడా ఇవి ఎలా వస్తాయనేసి డిస్కషన్ కూడా చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఇలా రాస్తే log 4 క్యూబ్ గా రాస్తాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 ఇక్కడ పవర్ లోకి వస్తుంది. log 4 క్యూబ్ అంటే 64
4. మనకు కావాల్సింది ఏంది లాగ్ n ఫార్మేట్ లో రాయాలి కాబట్టి లాగ్ 64 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా దీన్ని కూడా 2 అనే దాన్ని 3 కి రాస్తే లాగ్ 3 స్క్వేర్. ఈ 2 అనేది పైకి పవర్ లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ 3 కూడా మైనస్ లాగ్ 2 క్యూబ్ అనేది అవుతుంది. నెక్స్ట్ లాగ్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ లాగ్ 2 క్యూబ్ అంటే 8 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి లాగ్ 9/8 గా రాస్తాం. ఇక్కడ ఫార్ములా ఏంటి మనం ఇందాక రాసుకున్నట్టే లాగ్ a మైనస్ లాగ్ b ఈక్వల్ టు లాగ్ a/b అనేది. ఇది ఎలా వస్తుందని ప్రూవ్ అనేది లాస్ట్ వీడియోలో దీని గురించి చెప్పుకున్నాం. లాగ్ a మైనస్ గా ఉంటే a/b అనేది వస్తుంది. ఒకవేళ ప్లస్ ఉంటే a ఇంటూ b అనేది వస్తుంది. ఫిఫ్త్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి లాగ్ 10 అలాగే రాసుకుంటాం. ఇక్కడ వచ్చి ప్లస్ 2 ని పవర్ లోకి తీసుకెళ్తే లాగ్ 3 స్క్వేర్ వస్తుంది మైనస్ లాగ్ 2 అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రెండు ప్లస్ ఉన్నది ఇక్కడ మైనస్ ఉన్నది. ఫస్ట్ ఏం చేస్తాం అంటే లాగ్ 10 అలాగే రాస్తాం ఇంటూ ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 అనేది వస్తుంది. ఈ రెండు ప్లస్ కాబట్టి ఇక్కడ యూజ్ చేసేటువంటి ఫార్ములా లాగ్ a ప్లస్ లాగ్ b ఈక్వల్ టు లాగ్ a ఇంటూ b అనేటువంటి ఫార్ములా యూజ్ చేస్తాం. పక్కనటువంటి మైనస్ లాగ్ 2 అలాగే రాసుకుంటాం. నెక్స్ట్ దీన్ని లాగ్ 90/2 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీనికి యూజ్ చేసేటువంటి ఫార్ములా లాగ్ a మైనస్ లాగ్ b ఈక్వల్ టు లాగ్ a/b అనేటువంటి ఫార్ములా యూజ్ చేస్తాం. కాబట్టి 10 × 9 90/2 అనేది రాస్తాం. 2 1s 2 45s ఈక్వల్ టు లాగ్ 45. అంటే మనకు కావాల్సింది ఏంది లాగ్ n గా ఉండాలి కాబట్టి లాగ్ 45 ఆ ఫార్మేట్ లో రాసాం కాబట్టి అదితో సరిపోయింది.